హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా జనరల్ సైన్స్ 1000 ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 951 నిరోధానికి విలోమాన్ని ఏమంటారు? జవాబు వాహకత్వం. నెక్స్ట్, బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం ఏమిటి? జవాబు కాల్షియం ఆక్సీక్లోరైడ్. నెక్స్ట్, పాలు మరియు పాల ఉత్పత్తులలో ఉండే చక్కెర ఏది? జవాబు లాక్టోస్. నెక్స్ట్, అమ్మీటర్ను విద్యుత్ వలయంలో ఏ పద్ధతిలో కలుపుతారు? జవాబు శ్రేణి సంధానం. నెక్స్ట్, ఉల్లిపాయ కోస్తున్నప్పుడు కళ్ళలో నీళ్లు రావడానికి కారణమైన వాయువు ఏది? జవాబు సిన్ ప్రొఫోనెథియల్ ఎస్ ఆక్సైడ్. నెక్స్ట్, జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? జవాబు గ్రెగర్ జోహన్ మెండల్. నెక్స్ట్, కటక సామర్థ్యానికి ప్రమాణం ఏమిటి? జవాబు డయాప్టర్. నెక్స్ట్, అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, మొక్కలలో పత్రహరితం మధ్యలో ఉండే లోహ మూలకం ఏది? జవాబు మెగ్నీషియం. నెక్స్ట్, లౌడ్ స్పీకర్ ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరు? జవాబు జేజే థామ్సన్. నెక్స్ట్, డయాబెటిస్ ఇన్సిపిడస్ ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుంది? జవాబు వాసోప్రెసిన్. నెక్స్ట్, ఆప్టికల్ ఫైబర్ను కనుగొన్న భారతీయ సంతతి శాస్త్రవేత్త ఎవరు? జవాబు నరేందర్ సింగ్ కపానీ. నెక్స్ట్, టేబుల్ సాల్ట్ రసాయన నామం ఏమిటి? జవాబు సోడియం క్లోరైడ్. నెక్స్ట్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? జవాబు 120 రోజులు. నెక్స్ట్, భూమి కేంద్రం వద్ద ఒక వస్తువు బరువు ఎంత ఉంటుంది? జవాబు శూన్యం. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో అత్యంత బరువైన సహజ మూలకం ఏది? జవాబు యురేనియం. నెక్స్ట్, ఎముకలు మరియు పళ్ళల్లో ఉండే ప్రధాన రసాయనం ఏది? జవాబు కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్, నక్షత్రాలు మినుకు మనడానికి కారణం ఏమిటి? జవాబు వాతావరణ వక్రీభవనం. నెక్స్ట్, కంచు ఏ లోహాల మిశ్రమం? జవాబు రాగి మరియు టిన్. నెక్స్ట్, కణ ఆత్మహత్య సంచులు అని వేటిని అంటారు? జవాబు లైసోసోములు. నెక్స్ట్, విద్యుత్ పొటెన్షియల్ భేదానికి ప్రమాణం ఏమిటి? జవాబు వోల్ట్. నెక్స్ట్, భారజలం రసాయన నామం ఏమిటి? జవాబు డ్యూటీరియం ఆక్సైడ్. నెక్స్ట్, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఏది? జవాబు విటమిన్ కే. నెక్స్ట్, ఘనపదార్థం నేరుగా వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు? జవాబు ఉత్పతనం. నెక్స్ట్, ఎలుకల నివారణకు ఉపయోగించే రసాయనం ఏది? జవాబు జింక్ ఫాస్ఫైడ్. నెక్స్ట్, మానవుని సాధారణ రక్తపోటు ఎంత ఉండాలి? జవాబు 120/80 mmHg. నెక్స్ట్, కాంతి 1 సంవత్సరం కాలంలో ప్రయాణించే దూరాన్ని ఏమంటారు? జవాబు కాంతి సంవత్సరం. నెక్స్ట్, మ్యాచ్ స్టిక్ తలపై ఉండే రసాయన పదార్థం ఏది? జవాబు యాంటీమోని ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరేట్. నెక్స్ట్, పక్షుల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? జవాబు ఆర్నిథాలజీ. నెక్స్ట్, వాహనాలలో వెనుక వచ్చే వాహనాలను చూడడానికి ఏ దర్పణాన్ని వాడతారు? జవాబు కుంభాకార దర్పణం. నెక్స్ట్, వంట గ్యాస్లో ఉండే ప్రధాన వాయువులు ఏవి? జవాబు బ్యూటేన్ మరియు ప్రోపేన్. నెక్స్ట్, కంటి దానం చేసేటప్పుడు కంటిలోని ఏ భాగాన్ని సేకరిస్తారు? జవాబు కార్నియా. నెక్స్ట్, అత్యల్ప తరంగ దైర్ఘ్యం గల కాంతి రంగు ఏది? జవాబు ఊదా. నెక్స్ట్, ఇనుము తుప్పు పట్టడం అనేది ఏ రకమైన మార్పు? జవాబు రసాయన మార్పు ఆక్సీకరణం. నెక్స్ట్, కిడ్నీలలో ఏర్పడే రాళ్లలో ఉండే ప్రధాన రసాయనం ఏది? జవాబు కాల్షియం ఆక్సలేట్. నెక్స్ట్, మానవ శరీరంలో క్రొవ్వులు ఎక్కడ నిల్వ చేయబడతాయి? జవాబు అడిపోస్ కణజాలం. నెక్స్ట్, శూన్యంలో కాంతి వేగం ఎంత? జవాబు 3 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్, ఆవర్తన పట్టికలో అత్యంత తేలికైన వాయువు ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, మానవ శరీరంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే గ్రంథి ఏది? జవాబు క్లోమం. నెక్స్ట్, నీటి లోపల ఉన్న వస్తువులను గుర్తించడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? జవాబు సోనార్. నెక్స్ట్, వెల్డింగ్లో
ఆక్సిజన్తో పాటు ఉపయోగించే వాయువు ఏది? జవాబు ఎసిటిలిన్. నెక్స్ట్ ఆంకాలజీ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం? జవాబు క్యాన్సర్. నెక్స్ట్ సూర్యునిలో శక్తి విడుదలకు కారణమైన ప్రక్రియ ఏది? జవాబు కేంద్రక సంలీనం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ వైర్కు ఎలాంటి లక్షణాలు ఉండాలి? జవాబు తక్కువ ద్రవీభవన స్థానం, ఎక్కువ నిరోధం. నెక్స్ట్ బేరియం సల్ఫేట్ దేని తయారీలో ఉపయోగిస్తారు? జవాబు ఎక్స్రే ఇమేజింగ్. నెక్స్ట్ విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? జవాబు స్కర్వీ. నెక్స్ట్ ప్రాథమిక రంగులు అని వేటిని అంటారు? జవాబు ఎరుపు, ఆకుపచ్చ, నీలం. నెక్స్ట్ గాల్వనైజేషన్ ప్రక్రియలో ఇనుముపై దేని పూత పోస్తారు? జవాబు జింక్. నెక్స్ట్ మానవ శరీరంలో పిత్తరసం ఎక్కడ నిల్వ ఉంటుంది? జవాబు పిత్తాశయం. నెక్స్ట్ భూమి ఉపరితలంపై అత్యధికంగా లభించే లోహం ఏది? జవాబు అల్యూమినియం. నెక్స్ట్ ధ్వని తరంగాలు దేని గుండా ప్రయాణించలేవు? జవాబు శూన్యం. నెక్స్ట్ ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణమైన వాయువులు ఏవి? జవాబు సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. నెక్స్ట్ విటమిన్ డి లోపం వల్ల పిల్లలలో వచ్చే వ్యాధి ఏది? జవాబు రికెట్స్. నెక్స్ట్ వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలిసే పరికరం ఏది? జవాబు ఓడోమీటర్. నెక్స్ట్ పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? జవాబు సెరికల్చర్. నెక్స్ట్ ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం? జవాబు 746 వాట్లు. నెక్స్ట్ కృత్రిమ వర్షాల కోసం ఉపయోగించే రసాయనం ఏది? జవాబు సిల్వర్ అయోడైడ్. నెక్స్ట్ మానవుని గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? జవాబు 4. నెక్స్ట్ సిలికాన్ అనేది ఏ రకమైన పదార్థం? జవాబు అర్ధవాహకం. నెక్స్ట్ రసాయనాల రాజు అని దేనిని పిలుస్తారు? జవాబు సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ రక్తహీనత ఏ లోహం లేదా విటమిన్ లోపం వల్ల వస్తుంది? జవాబు ఇనుము లేదా విటమిన్ B12. నెక్స్ట్ రాకెట్ ప్రయోగం ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది? జవాబు న్యూటన్ 3వ గమన సూత్రం. నెక్స్ట్ క్వార్ట్జ్ స్ఫటికాల రసాయన నామం ఏమిటి? జవాబు సిలికాన్ డయాక్సైడ్. నెక్స్ట్ మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది? జవాబు ఫేమర్. నెక్స్ట్ వజ్రం కార్బన్ యొక్క ఏ రూపం? జవాబు కార్బన్ రూపాంతరం. నెక్స్ట్ పాలు పెరుగుగా మారడానికి కారణమైన బ్యాక్టీరియా ఏది? జవాబు లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ లెన్స్ సామర్థ్యానికి ప్రమాణం ఏమిటి? జవాబు డయాప్టర్. నెక్స్ట్ ఆవృజన బీజాలలో నీటిని రవాణా చేసే కణజాలం ఏది? జవాబు జైలం దారువు. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ నుంచి వెలువడే ఘాటైన వాసన ఏది? జవాబు క్లోరిన్. నెక్స్ట్ మానవ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే రసాయనం ఏది? జవాబు హెపారిన్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బు లోపల ఏ వాయువును నింపుతారు? జవాబు ఆర్గాన్ లేదా నైట్రోజన్. నెక్స్ట్ మానవ శరీరంలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? జవాబు 46, 23 జతలు. నెక్స్ట్ సముద్రాల లోతును కనుగొనడానికి ఉపయోగించే యూనిట్ ఏది? జవాబు పాతం. నెక్స్ట్ టమాటాలో ఉండే ఆమ్లం ఏది? జవాబు ఆక్సాలిక్ ఆమ్లం. నెక్స్ట్ కాలేయం గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? జవాబు హెపటాలజీ. నెక్స్ట్ నీటి గరిష్ట సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది? జవాబు 4 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ సిరకాలో ఉండే ఆమ్లం ఏది? జవాబు ఎసిటిక్ ఆమ్లం. నెక్స్ట్ మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? జవాబు చర్మం. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్ బేకింగ్ సోడా రసాయన సూత్రం ఏమిటి? జవాబు NaHCO3. నెక్స్ట్ కంటిలోని ఏ భాగం లోపలికి వచ్చే కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది? జవాబు ఐరిస్. నెక్స్ట్ డెసిబెల్ అనేది దేనికి ప్రమాణం? జవాబు ధ్వని తీవ్రత. నెక్స్ట్ ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధాన వాయువులు ఏవి? జవాబు సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్. నెక్స్ట్ వాహనాలలో వేగ పరిమితిని కొలిసే పరికరం ఏది? జవాబు స్పీడోమీటర్. నెక్స్ట్ చిప్స్ ప్యాకెట్లలో ఆహారం పాడవకుండా నింపే వాయువు ఏది?
జవాబు నైట్రోజన్. నెక్స్ట్ కణ శక్త్యాగారాలు అని వేటిని పిలుస్తారు? జవాబు మైటోకాండ్రియా. నెక్స్ట్ నిమ్మరసం యొక్క pH విలువ సుమారు ఎంత ఉంటుంది? జవాబు 2.2. నెక్స్ట్ సార్వత్రిక దాత అని ఏ రక్త సమూహాన్ని అంటారు? జవాబు O నెగటివ్. నెక్స్ట్ విద్యుత్ నిరోధకత యొక్క SI ప్రమాణం ఏమిటి? జవాబు ఓం. నెక్స్ట్ ఆధునిక ఆవర్తన పట్టికను రూపొందించింది ఎవరు? జవాబు హెన్రీ మోస్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.